రేపు శనివారం భోగి ముందు రోజు కాబట్టి, సాయంత్రం 6 తర్వాత ఉప్పుతో ఈ విధంగా చేసినట్లయితే చాలండి. లక్షలు కాదు కోట్లు వస్తాయి అని మీకున్న కష్టాలన్నీ పోతాయండి. ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోవడానికి ఆ ధన సమస్యలనేవి ఉండవు. ఆ మార్గాలు అవి తీరడానికి మార్గాలనేవి కనిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం వదిలి రాజయోగం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థం కదా! ఉప్పుకు చాలా విపరీతమైన నెగెటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అయినప్పటికీ కూడా ఆహారంలో ఉప్పు ఎక్కువగా వేయకూడదు. అలా అని చెప్పి తక్కువగా కూడా వేసుకోకూడదు. సరిపడా ఉప్పునే తినాలి. ఉప్పు కొంచెం ఎక్కువైనా, తక్కువైనా ఉప్పే. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందండి. ఉప్పు చాలా విశిష్టత ఉంటుంది. అందుకే ఉప్పు దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ఉప్పు దీపంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతూ ఉంటాము. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాధారణంగా ఏంటంటే అందరి ఇళ్లల్లో ఉప్పు అనేది ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలున్నాయండి. ఉప్పుతో మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టేయవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి కూడా ఉప్పు ఉపయోగిస్తూ ఉంటాము. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కదా! అదే సముద్రం నుంచి ఉప్పు కూడా పుట్టింది. అలానే ఉప్పు లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారండి. మన పెద్దలు ఉప్పుతో అనేక పరిహారాలు చేసేవారు. చిన్న పిల్లలు ఏడిస్తే, చిన్న పిల్లలకు దిష్టి తగిలింది అనుకుంటే భావిస్తే వెంటనే ఉప్పుతో తీసుకువచ్చి ఉప్పుతో దిష్టి తీసివేస్తారు. ఇలా దిష్టి తీయటం వలన ఎవరి కళ్ళైనా సరే పిల్లల మీద పడితే ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఉప్పుతో ఈ శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీరు కోరుకున్నటువంటి సమస్యలన్నీ పోయి లక్షలు కాదు కోట్లు వచ్చేటువంటి మార్గాలు కనిపిస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారని. మరి మార్గశిర శనివారం రోజు మార్గశిరం అయిపోయిందండి. పుష్యమాసం రానే వచ్చింది. దానికంటే ముందు ఒక చిన్న కథ కూడా తెలుసుకుందామండి. బలిచక్రవర్తి గురించి. దానం చేయాలి అని చెప్పి మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలామందికి దానం చేయడం వలన వచ్చేటువంటి ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తూ ఉంటారు. వాంగ్మయ సర్వస్వం చేసినటువంటి ధర్మం వల్లనే మనకు కామితార్థాలు అన్నీ కూడా సమకూరుతాయి అని చెప్పి తెలియజేస్తుందండి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపేటువంటి కథే ఇది. బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! బలిచక్రవర్తి గత జన్మ వృత్తాంతం ఇదండి. ఈ బలిచక్రవర్తి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసినటువంటి మహానీయునిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయారండి. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. బలిచక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యము దూషిస్తూ తిరుగుతూ ఉండేటువంటి వాడు. అతను దరిద్రుడే అయినప్పటికీ వేశ్యాలోలుడు. ఒకసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించినటువంటి తాంబూలము, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనము, కర్పూరము, మల్లె పువ్వులు ఇత్యాది భోగ వస్తువులన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకొని వేశ్య వాటికి బయలుదేరుతాడన్నమాట. మధ్య మార్గంలో కాలు జారి నేల మీద పడిపోతాడు. అలా పడేటప్పుడు తన తలకు బలంగా గాయమయ్యి మూర్ఛపోతాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైనటువంటి ఒక ఊహ కలుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి ఈ పరిమళ ద్రవ్యాలన్నీ కూడా శివునికి నివేదన చేస్తున్నట్లుగా ఆ ఊహలో ఉండగానే తన ప్రాణాలు విడుస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని భగవంతునికి నివేదించినందుకు గాను ఆ పరమేశ్వరుని దయ వలన అతనికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. మరణించినటువంటి తనను యమభటులు నరకానికి తీసుకువెళతారు. అక్కడ యమున అతని పాపపుణ్యాలను విచారించగా తను చేసినటువంటి పాపపుణ్యాలకి గాను ఘోరమైన నరశిక్షలు విధించాల్సి ఉంటుందని చెప్పి చిత్రగుప్తుడు చెప్తారు. కానీ చివరిలో తను యావత్తు ఆ పరమేశ్వరునికి నివేదిస్తున్నట్లుగా భావించినందుకు 3 గడియల పాటు
ఇంద్ర పదవిని పట్టాల్సి ఉంటుంది. అలా 3 గడియలు పూర్తయిన తర్వాత అతనిని నరకంలో శిక్షించవచ్చు అని చెప్పారు. ఇదంతా విన్నటువంటి ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసినటువంటి పాపాలు ఎంత ఘోరమైనవో తెలుస్తాయి. తను చివరిలో దేవునికి అన్నీ దానం చేస్తూ ఉన్నా అనుకోగానే ఎంత ఫలితం వచ్చింది. అలాగే తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుందని. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరగణాలు మొత్తం అందరూ అక్కడికి వచ్చి ఆ వేశ్యాలవులుని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాధారణంగా స్వర్గానికి తీసుకువెళ్తారు. ఆ బ్రాహ్మణుడు తన ఇంద్ర సింహాసనం మీద కూర్చుని వెంటనే అగస్త్యునికి ఐరావతాన్ని, విశ్వామిత్రునికి ఇచ్ఛశ్రవాన్ని, వశిష్ఠునికి కామధేనువును, గానమునికి చింతామణిని, కౌండిన్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహర్షులకు విలువైనటువంటి సంపదలన్నిటినీ కూడా దానం చేసేస్తాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదిస్తారన్నమాట. 3 గడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వస్తాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యానలుడు దానం చేయడం తెలుసుకొని కోపగించుకుంటాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చి ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి ఈ 3 గడియల కాలంలో చేసినటువంటి పుణ్యఫలితం వలన తను ఇక మీదట నరకానికి రాని అవసరం లేదు అని చెప్పి మరుజన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడు అని చెప్తారు. అతను నువ్వు చేసిన పనులకు గాను అసుర వంశానికి రాజవుతాడని చెప్తాడన్నమాట. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల రూపేణ 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు. బలి చివరిగా పాతాళానికి రాజై నిలిచిపోతాడన్నమాట. ఇంకా ఈరోజు ఈ నవ సమాజంలో అనేక మంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. కొందరు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి, మరికొందరు అప్పుల బాధలు ఉన్నాయని చెప్పి, ఇంకొందరు సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైనటువంటి ధన సమస్యలు ఉన్నా కూడా ఈ శనివారం రోజు 6 తరువాత ఒక్క పిడికెడు ఉప్పును తీసుకోవాలండి. ఆ ఉప్పును ఒక బౌల్లో కానీ, ఒక గ్లాస్లో కానీ పోసుకోవాలి. తరువాత ఈ ఉప్పు మీద చిటికెడు కుంకుమ వేసుకోవాలి. ఈ కుంకుమను ఉప్పు మొత్తము కొలిసేలాగా ఉప్పు కూడా ఎరుపు రంగులోనికి మారేలాగా కలపాల్సి ఉంటుంది. సాల్ట్తో ఈ పరిహారం చేయకూడదండి. కేవలం కల్లు ఉప్పుతోనే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాగా కుంకుమతో మిక్స్ చేసిన తర్వాత ఈ ఉప్పును 4 చిన్న చిన్న పేపర్ ముక్కల్లో వేసి చిన్న చిన్న పొట్లాలుగా కట్టుకోవాలండి. ఆ కట్టినటువంటి పొట్లాలను మీ ఇంటికి 4 మూలలా ఉంటాయి కదా, ఆ 4 మూలల్లో కూడా ఈ పొట్లాలను పెట్టి వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాతన శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయాలి. ఆడవారు, మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చండి. ఈ విధంగా మా ఇంటి చుట్టూ పెట్టినటువంటి ఉప్పు పట్లాలను 3 రోజుల తర్వాత తీసివేసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ పడవేసేయొచ్చండి. కుదిరిన వారు మళ్ళీ నెక్స్ట్ డే శనివారం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ ఉప్పు పరిహారం చేస్తే లక్షలు, కోట్లు కన్నా విలువైనటువంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అనేవి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. బాగా పనిచేస్తుందండి. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ బయటపడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజు ఈ పరిహారం చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.